తెలంగాణలో 336 చోట్ల పోటీ చేసినటువంటి ఎవరైతే జనసేన ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ గెలుచుకుంది. ఒక కార్పొరేటర్ టీఆర్ఎస్ మద్దతుతో సదరు అభ్యర్థి చెప్పుకొచ్చాడు. తాము ఓడిపోతాం అనుకున్నప్పుడు గెలవడానికి అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థికి, జనసేన అభ్యర్థికి మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్. తద్వారా అతను గెలవడానికి సాధ్యమైంది. మున్సిపాలిటీలో ఒక మున్సిపాలిటీ గెలవడం. ఓవరాల్గా తెలంగాణలో ఒక ఉనికి చాటుకుంది జనసేన. అది ఇంత తీవ్రమైనటువంటి పోటీ మధ్య. అది దాంతో పవన్ కళ్యాణ్కి సంతోషం అనిపించింది. తెలంగాణ తల్లి రుణం తీర్చుకుంటున్నాం, మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్పేసి ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ గెలుచుకోవడం ద్వారా ఆరంగరేటం చేశాం మేము అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఆంధ్రా నుంచి పార్టీల పరంగా తెలుగుదేశం డైరెక్ట్గా పోటీ చేయడానికి వెనకాడింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడింది. ఎందుకంటే తర్వాత మైనస్ అవుతుంది ప్రచారంలో, ఇదిగో చూశారు మీ బతికెట్లా అంటారు అన్నటువంటి ఉద్దేశంతో. అలా అంటారని తెలిసినా సరే ఇదిగో ఈ మాత్రం సాధించాం మేము అన్నటువంటి చెప్పడానికి జనసేన ధైర్యం చేసింది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఆ ధైర్యాన్ని ప్రదర్శించారు.